ఇప్పటికి నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళనలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపై వస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించే చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. రేపటి సమావేశం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చెన్నైకు బయలుదేరి వెళ్లారు. డిలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశంపై అందరి దృష్టి కూడా ఇప్పుడు పడింది. దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో సహా దేశంలోని దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఆహ్వాన పత్రాలను పంపించారు. నూతన విద్యా విధానం పేరుతో హిందీ బోధనను తప్పనిసరి చేయాలని చూడటం, నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేయడంతో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను అడ్డుకోవడం కోసం మద్దతును సమకూర్చుకునేందుకు స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్య మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల పార్టీ నాయకులను సైతం స్టాలిన్ ఆహ్వానించారు. ఇక త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. డీలిమిటేషన్ ముప్పుకు వ్యతిరేకంగా పోరాడటానికి దక్షిణాది రాష్ట్రాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో స్టాలిన్ కృషిని ఇప్పటికే రేవంత్ రెడ్డి అభినందించారు కూడా. డీలిమిటేషన్ విభజన ప్రతిపాదన, బీజేపీ రహస్య ఉద్దేశాలను క్షుణ్ణంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్రగా నేతలు భావిస్తున్నారు. ఇక తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీని ఎదగనివ్వకపోవడంతో దేశంలో ఆధిపత్యం కోసం బీజేపీ డీలిమిటేషన్ అనే కుట్రను తెరపైకి తెచ్చిందనే వాదన వినిపిస్తోంది. అయితే బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ద్వేషం పెంచుకుంటోందని, ఇప్పుడు రాజకీయంగా లబ్ధి పొందేందుకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ను రుద్దాలని చూస్తోందనేది సౌత్ ఇండియా నేతల యొక్క ప్రధాన ఆరోపణ. చెన్నైలో జరిగే సమావేశంలో సమగ్రంగా చర్చించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆలోచనను తిప్పికొట్టడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించబోతున్నారు.